నమస్తే ద 9 న్యూస్ కి స్వాగతం. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా వారం రోజుల పాటు జిల్లాలో మహిళా సాధికారత వారోత్సవాలను ఫిబ్రవరి 28 నుంచి మార్చి 8 వరకు నిర్వహించనున్నట్లుగా విజయనగరం డీఎస్పీ గోవిందరావు మార్చి 1న తెలిపారు. ఈ వారోత్సవాల్లో భాగంగా పట్టణంలోని కోట జంక్షన్ నుండి 3 లాంతర్ల వరకు ర్యాలీ నిర్వహించి మహిళలకు అనుకూల నినాదాలు చేశారు. ఈ సందర్భంగా విజయనగరం డీఎస్పీ గోవిందరావు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లోనూ రాణించాలని, పురుషులతో సమానంగా అన్ని రంగాల్లోనూ అగ్రస్థానం సాధించాలన్నారు. మహిళా సాధికారకతకు జిల్లా పోలీసు శాఖ కట్టుబడి ఉందని, అందుకు తగిన ప్రోత్సాహాన్ని అందిస్తున్నామన్నారు. మహిళల రక్షణకు, బాలల రక్షణకు జిల్లా పోలీసు శాఖ అత్యంత ప్రాధాన్యతను కల్పిస్తుందని, వారికి ఏ సమస్య వచ్చినా నేరుగా పోలీసు అధికారులను సంప్రదించవచ్చన్నారు. మహిళల రక్షణకు పోలీసు శాఖ చేపడుతున్న సేవల పట్ల ప్రజలకు నిత్యం అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఆపద సమయంలో పోలీసుల సహాయం, రక్షణ పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన శక్తి యాప్ను ప్రతి ఒక్కరూ తమ మొబైల్ ఫోన్లో నిక్షిప్తం చేసుకోవాలన్నారు. మహిళలు ముందుండి సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని ర్యాలీలో పాల్గొన్న మహిళలను, విద్యార్థినులను, మహిళా సిబ్బందిని కోరారు. ఈ వారోత్సవాలందు 28వ తేదీని జరుపుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా మహిళలందరికీ మా యొక్క పోలీస్ తరఫున, అందరి తరఫున ప్రత్యేక అభినందనలు. మహిళలు కూడా అన్ని రంగాల్లో రాణించాలని, వారి యొక్క హక్కుల కోసం వాళ్ళు పోరాడాలని, అలాగే సొసైటీలో వాళ్ళు అన్ని రంగాల్లో రాణించి మేము కూడా మగవాళ్ళు తక్కువ లేదని నిరూపించాలని వాళ్ళు ఒక చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ దిశగా మహిళలందరూ మరి కష్టపడి చదివి వాళ్ళ హక్కుల కోసం పోరాడి మరి సొసైటీలో మేము కూడా భాగస్వామ్యమని, మేము కూడా ముందుంటామని చెప్పి, అన్ని రంగాల్లో ముందుంటామని ఒక చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ మహిళా వారోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. మరి ఈ వారోత్సవాలు 1 వీక్ కూడా జరుగుతాయి. మార్చి 8న పెద్ద ర్యాలీతోనూ మీటింగ్తో ఆ రోజు ముగింపు జరుగుతుంది. ఆ రోజు మన జిల్లాలో ఎస్పీ గారు, అడిషనల్ ఎస్పీ గారు, మరి ఉన్నతాధికారులు అందరూ వచ్చి గ్రాండ్గా జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాన్ని 4 రోజులు కూడా అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఈ వారోత్సవాలు విజయవంతం చేసిన అవసరం ఉంది. అందరూ చేస్తారని ఆశిస్తూ మరి ఈరోజు ఇంత ఉత్సాహంగా ఈ మహిళలందరూ పాల్గొన్నందుకు మా అందరి తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.